యూనివర్సల్ టాకీస్. ప్రస్తుతం టాలీవుడ్ లో చూసుకున్నట్లయితే టాప్ స్టార్ హీరోస్ అందరూ కూడా గాయాల పడడంతో, గాయాలకు గురవడంతో అందరూ కూడా కొంచెం నిరాశగా ఉన్నారు. ఏంటి అసలు టాలీవుడ్ పరిశ్రమకి ఏమైంది? అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, బాలకృష్ణ గారు కానివ్వండి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా వరుసగా కూడా గాయాలు అవుతున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. తద్వారా షూటింగ్ బ్రేక్ వస్తుందని చెప్పి అందరూ అసలు ఏంటి టాలీవుడ్ కి ఏమైంది అని అనుకునేటువంటి నేపథ్యంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన కూడా గాయానికి గురయ్యారు. మరి ఆమె ప్రస్తుతం చూసుకున్నట్లయితే రర్వాలే సినిమా కానివ్వండి, మైసా సినిమా కానివ్వండి, వీటిలో చాలా ఈ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్సే కాదు, యాడ్స్ ప్రమోషన్స్ షూటింగ్స్ లో కూడా ఆమె చాలా బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు ఆమెకు అయినటువంటి గాయం ఈవెన్ డాక్టర్స్ ని కూడా ఆశ్చర్యపరిచింది అని చెప్పి రష్మిక సన్నిహితులు చెప్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, ఇటు మైసా సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు కానివ్వండి, లేదంటే ఇటు డాన్స్ పరంగా కానివ్వండి కఠినమైనటువంటి శిక్షణ పొందుతున్నటువంటి రష్మిక మందన తుంటి భాగంలో స్నాయువు పూర్తిగా తెగిపోవడంతో ఆ గాయంకి అయినటువంటి తీవ్రతను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారంటూ రష్మిక మందన సన్నిహితులు వెల్లడించారు. సో ఈ గాయం నుంచి కోలుకోవాలి అంటే ఎత్తు లేదన్నా మినిమం ఒక 6 వీక్స్ పడుతుందని, 6 వీక్స్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్స్ సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ గాయం చూసుకున్నట్లయితే ఎక్కువగా క్రీడాకారుల్లో కానివ్వండి, లేదంటే శారీరకంగా ఎక్కువగా శిక్షణ పొందే వారిలో ఇటువంటి గాయాలు కనిపిస్తాయని కూడా డాక్టర్స్ చెప్పారు. అంటే రష్మిక మందన యాక్షన్ సన్నివేశాలు కానివ్వండి, డాన్స్ కానివ్వండి ఏ విధంగా కఠినమైనటువంటి కఠోర శిక్షణ తీసుకుంటున్నారు, ఆమె ఏ విధంగా తన ప్రతిభను చూపిస్తున్నారు, తన పట్టుదలను చూపిస్తున్నారు సినిమాల పట్ల, షూటింగ్ల పట్ల, అంటే తన వృత్తి పట్ల తనకు ఉన్నటువంటి ఏకాగ్రత ఈ గాయ తీవ్రతతోనే అర్థమవుతున్నట్టు కొందరు చెప్తున్నారు. ఏదేమైనా గెట్ వెల్ సూన్ రష్మిక మందన. అదేవిధంగా టాలీవుడ్ లో ఎవరైతే గాయాలు పాలవుతున్నారో వీళ్ళందరికీ కూడా గెట్ వెల్ సూన్ మన ఛానల్ తరఫున త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.